నమస్కారం అన్న, బాగున్నారా? బాగున్నామండి. ఓకే, కేంద్రంలో బీజేపీ పరిపాలన ఎలా ఉందండి? చాలా సుస్థిరంగా చాలా మంచిగా ఉంది పరిపాలన అయితే. మోదీ మళ్ళీ గెలుస్తారంటారా? ఖచ్చితంగా 100% గెలుస్తారు. అవినీతి లేకుండా, కుంభకోణాలు లేకుండా బీజేపీ పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని అవినీతి ఉండే. బీజేపీ వచ్చిన నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు ముద్ద తింటారంటే బీజేపీ ప్రభుత్వం వల్ల. రోడ్ల విస్తరణ చేసింది, మనకు పథకాలు కూడా అన్ని అమలు చేసింది. ఈ మన రాష్ట్ర ప్రభుత్వం లెక్క కాకుండా, ఇంతకుముందు మన కేసీఆర్ గారు లెక్క కాకుండా ప్రతి ఒక్కటి అమలు మాత్రం చేసింది. వీళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటివి కూడా కేంద్రం నుంచే వస్తున్నాయి, కానీ వీళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు మేము ఇస్తున్నామని. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అందుతున్నాయి. ఇప్పుడు ముద్రా లోన్ వస్తుంది, నేను కూడా ముద్రా లోన్ తీసుకున్నా ప్రధానమంత్రిది. నాకు కూడా అలా కట్టుడు కూడా ఏమి ఉంటలేదు, ఎక్కువ చాలా తక్కువ వడ్డీ రేటు ఉన్నది. నేను కూడా ఉపాధి పొందిన. ఇప్పుడు రక్షణ కరెక్ట్ ఉన్నదంటే మోడీ వల్లనే, లేకపోతే మన దేశానికి బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు ఎప్పుడూ అటాక్ చేద్దరు. ఇప్పుడు ఒక మోడీ భీష్ముడు లెక్క నాకు. ఇక మన మోడీ ఉంటేనే మన దేశానికి రక్షణ, లేకపోతే కాంగ్రెస్ కానీ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా మనది పాకిస్తాన్ అటాక్ చేస్తారు ఖచ్చితంగా. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందండి? ఖచ్చితంగా బీజేపీ వస్తుంది తెలంగాణలో, బీజేపీ ఖచ్చితంగా వస్తుంది. మోడీ ఏమేమి చేస్తుండో అందరికీ తెలుసు. మోడీ సంస్కరణలు ఏంది, ఏమేమి ప్రైవేట్ వల్ల ఆచరించింది కూడా అన్నీ తెలుసు. ఖచ్చితంగా మోడీ వస్తాడు, మోడీ ఖచ్చితంగా వస్తాడు. దేశం ఇంట్లో నిలవడానికి కారణమైన నిరంతరం 24 గంటలు పనిచేస్తారు ఇంచుమించు. ఆయన పని చేసుడు ఒక యువకులు కూడా చేయలేకపోతుడు, అంతగానం చేస్తుండు మన గురించి. ఆయన ఆరోగ్యం కానీ, విద్య కానీ, వైద్యం కానీ ప్రతి ఒక్కటి చేస్తుండు. మనకు అన్ని పథకాలను అందుతున్నాయి ఆయన. మన కేంద్రం నుంచి ఏమేమి కావాలో, మన లాక్డౌన్ పని నుంచి ఇప్పటిదాకా కూడా మనకు బియ్యం అనేది ఆపలేడు, రేషన్ కానీ ఇప్పటి వరకు మనకు వస్తూనే ఉన్నాయి. ఆయన వచ్చినట్టు ఇంకొక 5 years దాకా కూడా మనకు కష్టమే ఉండదు. తిండి కొడుతుండదు, దేనికి కూడా కొడుతుండదు, ఆహారం, విద్యుత్ ఏది అయినా కొడుతుండదు. ఖచ్చితంగా వచ్చినప్పుడు కూడా కరోనా టైంలో కూడా వ్యాక్సిన్లు ఫ్రీగా ఇచ్చి మన ప్రాణాలను కూడా నిలబెట్టిండు ఆయన. ఒక తండ్రి, గురువు అన్నీ ఆయననే మనకు. ఏంటంటే మనకు ఎంత చేసిండో మనకు తెలుసు. ఇప్పుడు దేశం ఇంత మంచిగా నిలవడానికి కారణం ఆయననే. లేకపోతే చైనాలో ఎంతమంది చనిపోయిండ్రు, మన దేశంలో ఎన్ని తక్కువ మరణాలు అయినాయి. వ్యాక్సిన్లు తోటే మనం ఇంతగానో ఇప్పుడు నిలబడ్డాం, లేకపోతే ఎప్పుడో మనం చైనాలో పరిస్థితి మనకు కూడా ఉంటుండే. ఈ అభివృద్ధి చేసిండు, చాలా చేసిండు. ఇంకొక 5 ఏళ్ళు ఆయన వస్తే ఖచ్చితంగా ఇండియా కూడా ఒక మన అమెరికా కంటే ఎక్కువ అయిపోతుంది, మన కరెన్సీకే విలువ వస్తుంది. ఇప్పుడు వచ్చే స్థానంలో మనది ఎంత 2వ స్థానం ఉన్నది అనుకుంటా. ఇంకా మన మొదటి స్థానం కూడా అవుతుంది మనది. 400 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. మనం నరేంద్ర మోడీని గెలిపించినట్టే. ఒక రాష్ట్రానికి మళ్ళా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తాడు ఖచ్చితంగా, ఇంకా అభివృద్ధి చేస్తాడు. జై హింద్.